హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అండి. పూజా రొటీన్ వ్లాగ్ షార్ట్ వీడియో. ఇలా 3:30కే లేసానండి నేను. చల్లని గాలి వస్తుంది. ఎర్లీ మార్నింగ్స్ చాలా బాగుంటాయి కదండీ! నాకు కూడా చాలా ఇష్టం ఎర్లీ మార్నింగ్స్ అంటే. ఇలా చెట్ల మధ్య ఎంతసేపైనా ఉండాలి, తిరగాలనిపిస్తది. కానీ టైం సరిపోదు. లంచ్ బాక్సులు, హడావిడి, పూజకి ఇలా పూలు సర్దేసుకుంటున్నాను. అన్నీ తీసి ఇలా పెట్టేసుకుంటున్నాను. మల్లెపూలు, చామంతులు, ముద్ద చామంతులు చాలా బాగుంటాయి కదండీ! చాలా ఇష్టము. 1 వీక్ అయినా అలా ఉండిపోతాయి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే. పూజ అలంకరణ అదేం వీడియో తీయలేదు. అభిషేకము. ఏంటో నాకు మనసంతా వీడియో పైనే ఉంటది. వీడియో ఆన్‌లో ఉంటే. డిస్టర్బెన్స్ ఎందుకులే అనేసి తీయను. పూజ అయిన తర్వాత తీశాను. కడుపు నిండిపోతది. ఇలా ఎంతసేపైనా అలానే చూస్తూ ఉండాలి అనిపిస్తది అమ్మవారిని. చంటి పిల్లల్ని రెడీ చేస్తే చూడ్డానికి ఎంత ముద్దుగా ఉంటారో అమ్మవారు కూడా అలానే అనిపిస్తది నాకి. మరి మీకెలా అనిపిచ్చింది? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలా అష్టలక్ష్ముల అమ్మవారిని అంతా ఇలా సిద్ధం చేసుకున్నాను. అభిషేకం చేశాను అమ్మవార్లకు కూడా. అది వీడియో తీయలేదు. వెంకన్న స్వామి. ఏంటో అండి ఎర్లీ మార్నింగ్స్ అంటేనే ప్రశాంతంగా అనిపిస్తాయి కదా! అలానే ఉండిపోతే బావుంటది అనిపిస్తది. కానీ అలా కాదు కదండీ! ఇక్కడ అమ్మవారు, హాల్‌లో అమ్మవారు. ఇక్కడ కూడా చాలా చక్కగా అలంకరించుకున్నాను. ఎన్ని పూలున్నా తక్కువే అనిపిస్తాయి నాకి. ఆ నిలువెత్తు రూపాన్ని అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తది. నా దిష్టి తగులుతదేమో అని అనుకుంటాను. కన్నయ్య. ఇలా లలిత సహస్రనామాలు పెట్టేసుకుంటానండి. సాంగ్స్ వింటూ పని చేసుకుంటాను. ఓకే అండి. బాయ్.